బ్యాక్ టు బులెటిన్. విశాఖ జిల్లా వెంకోజీపాలెం జాతీయ రహదారిపై కెమికల్ లారీ బోల్తా పడింది. లారీ నుంచి కెమికల్ భారీగా లీక్ అయింది. మంటలు చెలరేగే ప్రమాదం ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది పోలీసులు అప్రమత్తమయ్యారు. హైవేపై వాహనాలను దారి మళ్లించారు. బోల్తా పడ్డ లారీలో పైడి భీమవరం అరబిందో ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన కెమికల్ ఉంది. మహారాష్ట్రకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రాస్తారోకో చేశారు. మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకొచ్చి 10 రోజులైనా పట్టించుకునే నాథుడే లేడని వారు ఆరోపించారు. ఇసుకను తరలించడానికి దొరుకుతున్న లారీలు ధాన్యంకు దొరకడం లేదా అని ప్రశ్నించారు. మార్కెట్ యార్డులో అధికారులు వ్యాపారుల తీరు ఇలానే ఉంటే తమకు మరణమే శరణమంటూ హెచ్చరించారు. వ్యవసాయ రంగంలో రాష్ట్రాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు వ్యవసాయ శాఖ కమిషనర్ జవహర్. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ముఖ్యమంత్రి సూచనల ప్రకారం వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని రైతుల సాధక బాధలు తెలుసన్నారు. అధునాతన టెక్నాలజీ, సైంటిస్టుల సలహాలు, సూచనలతో ఈ రంగాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రయత్నిస్తామన్నారు. అగ్రికల్చర్, ఉద్యానవన శాఖ సంయుక్త సహకారంతో రైతులకు మంచి దిగుబడులు వచ్చే విధంగా సమాచారాన్ని అందిస్తామని తెలిపారు. ఏడుగురిని అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని ఇంకెవరో హత్య చేశారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్ సమీపంలో వంశధార నడి ఒడ్డున అతడి మృతదేహాన్ని పడేశారు దుండగులు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహం మెట్ట శంకర్రావుదిగా గుర్తించారు. తన భార్య హత్య కేసులో సాక్ష్యం చెప్పినందుకు 7గురిని హత్య చేసిన శంకర్రావు మరికొంతమందిని కూడా చంపుతానని పలుమార్లు బెదిరించాడు. ఇప్పుడు అతడి హత్యకు గురవడం కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ లో 2 వర్గాల మధ్య ఘర్షణ ఇంకా చల్లారలేదు. కార్ల అద్దాల ధ్వంసంపై కాక రగులుతూనే ఉంది. తమ ఆస్తులపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని ఓవైపు ధర్నాలు, ఆందోళనలు విన్నంటుతుంటే మరోవైపు నిందితుల కోసం పోలీసులు వేట మొదలెట్టారు. 2 వర్గాల మధ్య జరిగిన గొడవల్లో దాదాపు 30 వరకు కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులను తీవ్రంగా గాయపరిచారు. తమకు వెంటనే న్యాయం చేయాలని, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ బాధితులు రాస్తారోకో చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి సమీపంలో భారీగా గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మామిడి సరుకును తరలించే లారీలో గంజాయి లోడ్ పెట్టారు. అయితే అతి వేగంతో వెళుతోందని వాహనాన్ని ఆపేందుకు పోలీసులు యత్నించారు. గంజాయి కోసమే ఆపుతున్నారనుకున్న డ్రైవర్ వెంటనే జంప్ చేసి పరారయ్యాడు. వేగంగా వెళుతున్న ఆ లారీ ఎదురుగా ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. లారీలో ఉన్న 330 కేజీల గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ఖరీదు 20 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. వరుసగా 5 దుకాణాల్లో ఒకేసారి మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న షాపులన్నీ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ మంటలకు ఓ షాపుల్లోని షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. ప్రమాదంలో 6 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. గుంటూరు జిల్లాలో 2 బెట్టింగ్ రాయళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రతి ఏడాది ఐపీఎల్ వచ్చిందంటే చాలు భారీ ఎత్తున బెట్టింగ్ జరుగుతోంది. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు ఓ అపార్ట్మెంట్పై దాడి చేసి బెట్టింగ్ నిర్వహిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 3.5 లక్షల నగదు, 7 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, క్రికెట్ బెట్టింగ్ లింక్ ఉన్న మొబైల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి దగ్గర స్వాధీనం చేసుకున్న డేటా ప్రకారం పంచర్స్ ను గురించి వారిపై కూడా చర్యలు చేపడతామన్నారు పోలీసులు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ, వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో విచారణ జరిపేందుకు ఐటీ శాఖకు కోర్టు అనుమతిచ్చింది. యంగ్ ఇండియన్స్ పేరుతో జరిగిన ఆస్తుల కొనుగోలులో పన్నులు చెల్లించలేదంటూ 2012లో ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ ఢిల్లీ హైకోర్టు ఐటీ విచారణకు ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ పెద్దలు సుప్రీంను ఆశ్రయించే అవకాశం ఉంది.
కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ అరెస్టు ఆర్డర్పై స్టే ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని సూచించిన సర్వోన్నత న్యాయస్థానం జడ్జీలు అందుబాటులో ఉన్నప్పుడు విచారణ జరుపుతామని తెలిపింది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల ధిక్కారంపై కర్ణన్ బేషరతుగా క్షమాపణ చెబుతారని ఆయన తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి చూపించాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం సవాలు విసిరింది. ఢిల్లీలో 55 రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సంఘం సమావేశమై ఈవీఎంలపై సందేహాలను తీర్చింది. రానున్న అన్ని ఎన్నికల్లోనూ ఓటర్ వెరిఫిబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ సిస్టమ్ను ఉపయోగించుకుంటున్నామన్నారు ఎన్నికల అధికారి నజీం జైదీ. ఈసీ ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని అన్ని పార్టీలను సమానంగా చూస్తుందన్నారు. పెట్రోలు డీజిల్ వాడకాన్ని తగ్గిస్తే 2030 నాటికి ఇంధన వ్యయంలో 3 లక్షల కోట్లు ఆదా అవుతుందని నీతి ఆయోగ్ చెబుతోంది. అంతేకాకుండా 2017-2030 మధ్య కర్బన ఉద్గారాలను భారీగా తగ్గించవచ్చని అంచనా వేస్తోంది. దీనికి సంబంధించిన నివేదికను నీతి ఆయోగ్ విడుదల చేసింది. ట్రాన్స్ఫర్మేటివ్ మొబిలిటీ సొల్యూషన్స్ పేరుతో నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో 15 ఏళ్ల రోడ్ మ్యాప్ ను వివరించారు. వాహనాలను విద్యుతీకరణ చేయాలని, దీనివల్ల నూతన హరిత కారు విధానానికి ప్రాతిపదిక ఏర్పడుతోందని 3 కీలక మార్పులను ప్రతిపాదించింది.